ఒక మూవీలో ఎమోషన్స్ ప్లస్ విజువల్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే ఆ సినిమా అంత సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అవతార్. ఆల్మోస్ట్ ఇది మోర్ దాన్ 10 years బిఫోర్ అయితే వచ్చింది. సో అప్పుడైతే సూపర్ డూపర్ హిట్ ఇది అందరికీ తెలిసిందే. అది రీజన్ ఏంటంటే యాజ్ విజువల్స్తో పాటు దాంతో ఉండే స్టోరీ అనేది నువ్వు కనెక్ట్ అవుతావు. నువ్వు హ్యూమన్స్తో స్టోరీలోకి వెళ్తే నువ్వు హ్యూమన్స్తో కాకుండా నువ్వు నావీ పీపుల్తో నువ్వైతే కనెక్ట్ అవుతావు. సో ఎంటైర్ ఎమోషన్ అనేది చాలా బాగుంటుంది. సేమ్ ఎమోషన్ అవతార్ పార్ట్ 2 ద వే ఆఫ్ వాటర్లో జనాలకి అంతగా కనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా అంతగా కనిపించలేదు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్ విచ్ ఈస్ అవతార్ ఫైర్ అండ్ యాష్, ఈ మూవీలో వచ్చేటప్పటికి విచ్ ఈస్ నాట్ అప్ టు ద లెవెల్ ఆఫ్ ఫస్ట్ అవతార్, విచ్ ఈస్ నాట్ వర్స్ లైక్ ఇన్ అవతార్ వే ఆఫ్ వాటర్. ఇట్స్ ఇన్ బిట్వీన్. ఎందుకంటే విజువల్ పరంగా అయితే నో అన్డౌటెడ్లీ ఇట్స్ ఎ విజువల్ వండర్. బట్ అట్ ద సేమ్ టైం మనకి స్టోరీకి ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నాం అనే మ్యాటర్కి వచ్చేటప్పటికి ఇది అంత పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసినట్టయితే నాకైతే అనిపించలేదు. సో ఆబ్వియస్లీ ద ఫస్ట్ పార్ట్లో వచ్చేటప్పటికి ఇట్స్ మోర్ అబౌట్ నావీస్ అండ్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్. అండ్ ఈ పార్ట్కి వచ్చేటప్పటికి అట్ ద సేమ్ టైం నావీ అండ్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ కూడా ఉంది. అట్ ద సేమ్ టైం ఒక ఫ్యామిలీ డ్రామా అండ్ ద క్లాష్ విత్ యాష్ పీపుల్. సో ఒక 3 డిఫరెంట్ జానర్స్ అనేది ఎమోషన్ అనేది ఐ థింక్ అంత ప్రాపర్గా అయితే ఎమోషన్ డెప్త్ అనేది కనెక్ట్ అవ్వలేదు. యాజ్ అన్ ఆడియన్గా నేనైతే కనెక్ట్ అవ్వలేదు. సినిమా స్టోరీ లైన్ వచ్చేటప్పటికి ఇట్స్ ఆల్వేస్ నావీ వర్సెస్ ద అవతార్స్ వర్సెస్ ద హ్యూమన్ కాన్ఫ్లిక్ట్. ఈ కాన్ఫ్లిక్ట్లో ఒక కొత్త తెగ యాష్ పీపుల్ అనేవాళ్ళు వచ్చి వాళ్ళు హ్యూమన్స్కి ఎలా సపోర్ట్ చేస్తారు అండ్ హౌ ఇట్ ఎంటైర్ ఈవెంట్స్ ఆర్ టర్న్డ్ ఇంటూ అగైన్ ఎ ఫైట్ అనేది సినిమా స్టోరీ వచ్చేసరికి అగైన్ ఈ స్టోరీలో యాష్ పీపుల్ అనేది ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంది. బట్ అట్ ద కన్క్లూజన్ సినిమా ఎండ్ అయ్యే టైంకి వచ్చేటప్పటికి అది నాకు ప్రాపర్గా కన్క్లూడ్ చేసినట్టు అయితే అనిపించలేదు. అట్ ద సేమ్ టైం ఫేస్ ఆఫ్ బిట్వీన్ నావీ పీపుల్ అండ్ ద హ్యాష్ పీపుల్ అనేది నాకైతే అనిపించినట్టు లేదు. విలన్ ఇంపార్టెన్స్ అనేది ఇప్పుడు నాట్ దట్ మచ్ స్ట్రాంగ్. నా పర్సనల్గా అయితే అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ అని అనిపించలేదు మూవీలో వచ్చేసరికి. అండ్ ఇన్ఫ్యాక్ట్ రాజమౌళి ఇంటర్వ్యూ అయితే చూశాను. ఆ ఇంటర్వ్యూలో అయితే ద ఫేస్ ఆఫ్ బిట్వీన్ నైతిలి అండ్ యాష్ పీపుల్ లేడీ ఆ ఫేస్ ఆఫ్ అనేది బాగుంటుందని అన్నారు. బట్ నాకు ఆ ఫేస్ ఆఫ్ అయితే అంతగా అనిపించలేదు. ఓవరాల్గా సినిమా అయితే విజువల్గా అయితే పర్ఫెక్ట్, అక్కడ ఏ డౌట్ లేదు. బట్ ఎమోషనల్గా అయితే 3.5 hours మూవీలో మనం అంత ప్రాపర్గా కనెక్ట్ అవుతామా లేదా అనేది ఐఎమ్ నాట్ షూర్. నేను తెలుగు మూవీస్ అంత ఎమోషనల్ డెప్త్ అనేది ఎక్స్పెక్ట్ చేసే నాలాంటి వాడికైతే అంత ఇట్ మే నాట్ బి అప్ టు ద మార్క్. బట్ ఎట్ హై లెవెల్ ద మూవీ ఈస్ వెరీ గుడ్. వీ కెన్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్.